జాతీయ బీసీ సంక్షేమ సంఘం అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో రేపు బీసీల న్యాయ పోరాట దీక్షను ఇందిరా పార్క్ వేదికగా నిర్వహించబోతున్నాం. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు, ఉద్యమ సంఘాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన అనుబంధ సంఘాలన్నీ కూడా నియోజకవర్గ మండల వారీగా, జిల్లాల వారీగా రేపు పెద్ద ఎత్తున దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. 42% రిజర్వేషన్ల అమలు దాన్ని సాధించడమే లక్ష్యంగా మరి కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని సాధించే దిశగా మరి వారు ఇచ్చిన వాగ్దానాన్ని వారు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి అటు న్యాయ పోరాటం వైపు, ఇటు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల ద్వారా రేపొద్దున జరిగే పార్లమెంటు సమావేశాలలో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మంది న్యాయంగా దక్కాల్సిన విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 42% సాధించడమే దిశగా ఆర్ కృష్ణ గారు కార్యాచరణను రూపొందించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీని మేము మొదటి నుంచి కోరుతున్నాం, మీరు అన్ని విషయాలకు సామరస్యంగా కేంద్రం వైపు వెళ్తూ ఒక బీసీ బిల్ అనగానే ఖయం చేసినట్టుగా, ఏదో యుద్ధం చేసినట్టుగా, రాజకీయ క్రీడను ఏదో చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి బీసీ బిల్లును సాధ్యం చేయాలనుకుంటే, దాన్ని సాధించాలనుకుంటే వచ్చే పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్కున్న 240 మంది ఎంపీలు తెలంగాణ బీసీ బిల్లు పైన కార్యాచరణ రూపొందించాలని చెప్పి, అలాగే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి సాధించే దిశగా మీ కార్యాచరణను రూపొందించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే 17 తారీఖు నాడు కేబినెట్ సమావేశం ఉంది. మన కేబినెట్ సమావేశంలో మీరు మాటికి మంత్రుల ద్వారా, ఇతర మార్గాల ద్వారా మేము ఏదో పార్టీ పరంగా మీకు సీట్లు ఇస్తామని చెప్పేసి అలాంటి సమాచారాన్ని వదులుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా ఇచ్చే టికెట్లను మేము ఒప్పుకునేది లేదు. మాకు న్యాయపరంగా మాకు రావాల్సిన వాటా ప్రకారం మాకు 42% దక్కేటట్టుగా మీరు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా ఇచ్చేదాన్ని మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు రేపొద్దున ఎల్లుండి 17 తారీఖు నాడు కార్యాచరణలో కేబినెట్ మీటింగ్లో మీ కార్యాచరణ రూపొందించండి. 42% రిజర్వేషన్ ఎట్లా సాధిస్తాం, కేంద్ర ప్రభుత్వంతో ఎట్లా ఒప్పిస్తాం, ఏం చేద్దామన్న విషయాన్ని మీరు కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ, రేపు జరగబోయే దీక్షలో 2.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షన 42% రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా అన్ని వర్గాల బీసీలు ఈ దీక్షలో పాల్గొనాలి. అలాగే సుదీర్ఘకాలం పాటు జరిగే ఈ కార్యాచరణను రూపొందించుకొని ఎక్కడికక్కడ దీర్ఘకాలికం పాటు మనం డిమాండ్ సాధించేంత వరకు పోరాటం కొనసాగించాలని తెలియజేస్తున్నాం.